ఈ రోజు అయితే మా అమ్మ కాదు నేనైతే చేయబోతున్నాను. ఇది వచ్చేసి మంచి కుక్కర్ పలావ్ అన్నమాట. పలావ్ ఎప్పుడు చేసినా గానీ ఇలా దావత్ రైస్ తోనైతే కంపల్సరీగా చేయండి, చాలా బాగుంటది. ఈ గ్యాప్ లో చికెన్ అయితే తీసుకుని అందులోకైతే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్, దాంతో పాటు పెరిగేసుకొని మ్యారినేషన్ చేసుకొని ఇలా కనిపిస్తున్న కుక్కర్ అయితే తీసుకోవాలి. నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇలా లైట్ హౌస్ రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే యూస్ చేయండి, చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిదంట. ఇక ఆయిల్ కొంచెం వేడెక్కగానే అందులో అయితే మసాలాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపాయలు వేసుకొని కొంచెం అయితే ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అయితే ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే కొంచెం పుదీనా అయితే వేసుకోవాలి. చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం అయితే వేసుకొని మనం మేనేజ్ చేసుకున్న చికెన్ అయితే అలా వేసి అలా వదిలేయాలి. ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత అయితే ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుంది అనంగా అప్పుడైతే ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే ఇందులో వేయండి. గుర్తుపెట్టుకోండి, వాటర్ కూడా ఎప్పుడు ముక్క మునిగే వరకే వేయాలి. ఆ తర్వాత అయితే మూత పెట్టేసి ఇలా ఎసరు వచ్చే టైం కి అయితే సాల్ట్ అయితే వేసి సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా బాస్మతి రైస్ అయితే ఒక అరగంట సేపు అయితే నానబెట్టేసుకున్న తర్వాత అయితే ఎసరు వచ్చే టైం కి అయితే ఈ బాస్మతి రైస్ అందులో వేసేసి జస్ట్ అయితే ఒకసారి కలిపేసి మూత పెట్టేసిన తర్వాత ఒక అరగంట తర్వాత తీసి చూస్తే అబ్బా అదిరిపోద్ది. అరోమా అయితే నెక్స్ట్ లెవెల్ లో వస్తుంది. ఇంకెందుకు లేట్, గట్టిగా తగిలిద్దాం. ఇలా వేడి వేడి పలావ్ అయితే కుక్కర్ లో నుంచి కింద నుంచి అయితే ఒకసారి అయితే పైకి తీసి ఆ తర్వాత అయితే ప్లేట్ లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఈ పలావ్ కి కాంబినేషన్ గా రైతా అయితే ఎక్సలెంట్ గా ఉంటది. మీకు కూడా ఎప్పుడైనా కుకింగ్ చేయాలనిపించినప్పుడు ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనైతే మన బ్యాచిలర్ స్టైల్ కుక్కర్ పలావ్ అయితే ట్రై చేయండి, కంపల్సరీగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. తిరిపోయింది, చాలా బాగుంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి ఫుడ్ మ్యాజిక్ వీడియోస్ వస్తాయి.